వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం అర్హులు ఇంకెవరు అనేటువంటి మాటని. సో ఆ మాట అంది, ఆ తరహా మాట అంది ఎవరో కాదు, పిఠాపురం వర్మగా పేరు పొందినటువంటి, ఎప్పుడు వార్తల్లో ఉండేటువంటి వర్మ. సో ఆయన నారా లోకేష్ ని ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతున్నట్లుగా మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం శాసన సభ్యుడిగా తను గెలవాలని చెప్పేసి ఆశించాడు, ఎన్నికల్లో నిలవాలని చెప్పేసి ఆశించాడు. కానీ ఆ పిఠాపురంని జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కోరుకోవటంతో వర్మ ఆశలు నెరవేరలేదు. ఆయన ఎక్కడా కూడా కంటెస్ట్ చేయలేకపోయారు. సో అప్పటి నుంచి కూడా ఆయనలో అసంతృప్తి ఉంది అని అక్కడి నుంచి మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఈవెన్ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులకి, అనుయాయులకి, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకి మధ్య ఉప్పు నిప్పు టైపు వైరం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ఎక్కువ మంది వ్యక్తం చేస్తుంటారు. సరే, ఇప్పుడు నారా లోకేష్ గురించి ఆయన ఎందుకు మాట్లాడారు మనకు తెలుసు. రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, అంటే యాక్టివ్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు నారా లోకేష్ ఆయన్ని చంద్రబాబు నాయుడు నియమించారు. సో దాంతో, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాం కదా అది. సో టీడీపీకి జాతీయ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు నారా లోకేష్. సో దీంతో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. అందరూ కూడా ఎవరు తోచినట్లు వాళ్ళు నారా లోకేష్ గురించి ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. అదే బాటలో ఇప్పుడు వర్మ కూడా లోకేష్ ని ఆకాశానికి ఎత్తటం ఒక ఎత్తు అయితే, ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి, ఆయన కాకుండా ఇంకెవరో ఆ ముఖ్యమంత్రి పదవికి అర్హులు అని డైరెక్ట్ గా వర్మ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కావాలనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకునే ఆయన ఈ మాటలు మాట్లాడారు అని చెప్పేసి, ఆయన అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్లే కాకుండా వర్మ వ్యతిరేకులు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. జనసేన వాళ్ళైతే వర్మ కావాలనే ఈ మాటలు అన్నాడు అంటే నెక్స్ట్ సీఎం కూడా వీళ్ళు ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతుంది కాబట్టి, సో నెక్స్ట్ ఎన్నికల్లో రాబోయే, అంటే ఇంకా 3 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి నారా లోకేష్ ని ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా నిలపటం కోసమే ఇప్పుడు అందరూ కూడా కొంతమంది ఆ విధమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ పివిఎస్ఎన్ వర్మ అలియాస్ పిఠాపురం వర్మ ఈ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా, అంటే ఇక్కడ వర్మ లాజిక్ ఏంటంటే, అసలు గత ఎన్నికల్లో చూసినప్పుడు 2024 ఎన్నికల్లో అసలు పార్టీ ఉంటుందా ఉడుతుందా తెలుగుదేశం పార్టీ అనేటువంటి పరిస్థితి ఉంది, దాదాపు చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి పార్టీని తన యువగళం పాదయాత్రతోటి జవసత్వాలు తీసుకొచ్చారు, జీవం తీసుకొచ్చాడు లోకేష్. అంతకుముందు లోకేష్ వేరు, ఇప్పుడు ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన పరిణతి చెందాడు. ఇక ఆయనకి మించి ఇవాళ వచ్చే, అంటే నెక్స్ట్ ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి పదవికి ఆయనకు మించినటువంటి అర్హులు ఇంకెవరు అని చెప్పేసి ఎదురు ప్రశ్నించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు వర్మ. సో దీన్నే ఇప్పుడు చాలా మంది పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. అంటే తను ముఖ్యమంత్రి కావడం కోసం నారా లోకేష్ తన కోటరీ ఏదైతే ఉందో దాంతో ఇలాంటి చాప కింద నీరులాగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అందరి చేత ఇలా మాట్లాడిస్తున్నారు అని ఆయన, అంటే గిట్టని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ చాలా స్పష్టంగా, ఇదివరకైతే నారా లోకేష్ ని చాలా మంది పప్పు అంటూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ మాటని లోకేష్ ఉద్దేశించి అనడం లేదు. గతంలో ఆర్జీవీ అనేక సార్లు ఆ మాట వాడారు. తన సినిమాల్లో కూడా ఆయన ఎద్దేవా చేస్తూ, ఎగతాళి చేస్తూ ఆయన క్యారెక్టర్ని చిత్రించడం మనందరం కూడా చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నారా లోకేష్ చాలా పరిణతి చెందారు అని చెప్పేసి ఆయన మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన ఎంతగా చతురతతోటి, పరిణతితోటి మాట్లాడుతూ ఉన్నారో, పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సమస్యల మీద కూడా ఆయన ఇవాళ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. అలాగే ఏం చేయగలుగుతామో ప్రజలకు గట్టిగా చెప్పగలుగుతున్నారు అని చెప్పి ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన అనుచరులు ఇప్పుడు బల్లగుద్ది మరీ చెప్తున్నారు.
సో ఇప్పుడు ఏదేమైనా కానీ పిఠాపురం వర్మ చేసినటువంటి నారా లోకేష్ ఉద్దేశించి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, లోకేష్ మించి ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి అర్హులు అనేటువంటి మాట ఏదైతే ఉందో అదే ఇప్పుడు అక్కడ డిబేట్లకి డిస్కషన్కి తావిస్తుంది. మరి చూద్దాం ఈ వ్యవహారం అంటే పిఠాపురం వర్మ మాట్లాడారు, రేపు ఇంకా మరికొంతమంది అదే విధమైనటువంటి అభిప్రాయాన్ని, అలాగే నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదైతే టీడీపీకి ఎన్నికయ్యారో దాన్ని సమర్థిస్తూ మద్దతుగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అవుతారా? చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన వారసుడిగా ఆయనే మరి వస్తారా? ఆ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి? లెట్ us వెయిట్ అండ్ సీ.